ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఘనపూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం. గ్రామ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో దళితవాడ నందు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి గడప తడుతూ ప్రతి ఒక్కరిని కలిసి కేసీఆర్ సంక్షేమం, కాంగ్రెస్ మోసాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాళ్ల కృష్ణయ్య, సామ్య నాయక్, నందిమల్ల అశోక్, చిన్న ఆంజనేయులు గౌడ్, బండారి వెంకటేష్, సత్యం, బుచ్చిబాబు గౌడ్, చెన్నయ్య, గోపాల ఆంజనేయులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఏమన్నా వచ్చేటి అవకాశాలు లేకుంటే రావు ఈ ఫోటోలో లేకుంటే. ఘనపూర్ మండల్ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 రోజులుగా నిర్విరామంగా మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఈ స్థానిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు అనగా 6/5/2024 రోజు ఈ ఘనపూర్ మండల కేంద్రంలో బాదం ఫంక్షన్ హాల్లో గిరిజన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయబడినది. ఈ గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ మండలంలో అదేవిధంగా ఘనపూరు, శ్రీరంగపూర్, పెబ్బేరు, రేవల్లి, గోపాల్పేట అన్ని 7 మండలాలకు సంబంధించిన గిరిజన సోదరులందరూ కూడా ఈ గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 4 గంటల గిరిజన ఆత్మీయ సమ్మేళనం పూర్తయిన తర్వాత ఆ బాదం ఫంక్షన్ హాల్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఎంపీపీ కృష్ణయ్య గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయులు గౌడ్ గారు, సత్యం గారు, ఇక్కడ ఉన్నట్టు చెన్నయ్య గారు, అందరూ పెద్దలు పేరున ఎవరు నన్ను మర్చిపోతే జెడ్పీటీసీ గారు, సౌమ్య నాయక్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో బాదం ఫంక్షన్ లాంటి పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరి స్థానిక ఘనపూర్ చౌరస్తా నందు కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్నర్ మీటింగ్ లో పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాల్గొని తమ అమూల్యమైన సందేశం ఇస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా మన నాయకులు వివరిస్తారు. కాబట్టి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి తరలి వచ్చి విజయవంతం చేయగలరని సందర్భంగా మనవి చేస్తూ, ఈ గ్రామాన ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం చేస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో రాబోయే 13 తారీఖు వరకు కూడా విశ్రమించకుండా మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయానికి కృషి చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాం.